బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. అయితే ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ కావడంతో ముందే నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని అల్లు అర్జున్ కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి మంజూరు చేసింది. అల్లు అర్జున్ ముంబై నుంచే వర్చువల్ గా కోర్టు విచారణలో పాల్గొన్నారు. రైట్, తెలంగాణలో సంచలనం సృష్టించిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు అల్లు అర్జున్. ఈ కేసులో ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో ముందే నిర్ణయించిన షెడ్యూల్ కారణంగా వ్యక్తిగతంగా తాను హాజరు కాలేకపోతున్నానని అల్లు అర్జున్ కోర్టుకు తెలియజేశారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి మంజూరు చేసింది. అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్ గా కోర్టు విచారణలో పాల్గొన్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు విచారణకు హాజరయ్యారు. ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఇవాళ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ కావడంతో ముందే నిర్ణయించిన షెడ్యూల్స్ కారణంగా తాను వ్యక్తిగతంగా హాజరు కాలేకపోతున్నానని అల్లు అర్జున్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావడానికి అనుమతి ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్ గా కోర్టు విచారణలో పాల్గొన్నారు. రైట్, ఇక అల్లు అర్జున్ విచారణకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొత్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అల్లు అర్జున్ కోర్టు విచారణకు హాజరైనట్టుగా తెలుస్తుంది. సో ఏంటి అప్డేట్స్? సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే వైపున పోలీసులు ఇన్వెస్టిగేషన్ ను స్పీడ్ చేసిన తర్వాత కోర్టులో సైతం ఈ కేసుకు సంబంధించిన ట్రయల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. అందులో భాగంగానే ఇందులో ఇప్పటి వరకు కేసులు నమోదైన వాళ్ళందరికీ కూడా ఒకవైపున కొంతమంది పైన ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. అలాగే మరోవైపు కొంతమందికి వాళ్ళ ఇందులో ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన వాళ్ళలోనే నోటీసులు ఇచ్చి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా సమన్లు ఇచ్చినటువంటి పరిస్థితి అనేది కనిపించింది. అందులో భాగంగా ఈ కేసులో A11 గా ఉన్న హీరో అల్లు అర్జున్ సైతం ఇవాళ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో తాను ముంబైలో షూటింగ్ లో ఉన్న కారణంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేకపోతున్నాను, కాబట్టి వర్చువల్ గా విచారణ చేయాలి అంటూ ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే కోర్టుకు సమర్పించడం జరిగింది. దానికి నాంపల్లి కోర్టు సైతం ఆమోదం తెలపడంతో ఇవాళ మధ్యాహ్నం హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ఎదుట వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఇక అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న A1 నుంచి A10 వరకు నిందితులుగా ఉన్నటువంటి ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన సైతం కేసులు నమోదైన నేపథ్యంలో వారికి సైతం సమన్లు ఇవ్వడం జరిగింది. ఇక ఆ సమన్లను నేపథ్యంలోనే సంధ్యా థియేటర్ యాజమాన్యం సైతం ఇవాళ నాంపల్లి కోర్టు ఎదుట విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. మొత్తం 23 మంది పైన ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరికీ సమన్లను జారీ చేసి వ్యక్తిగతంగా విచారణకు హాజరైన అనంతరం కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కాబోతున్నాయి. మరీ ముఖ్యంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో దాదాపు 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు గతంలోనే సీరియస్ గా తీసుకొని దీనికి కారకులైనటువంటి సంధ్యా థియేటర్ యాజమాన్యం కావచ్చు, హీరో అల్లు అర్జున్, అలాగే మరోవైపు చిత్ర యూనిట్ పైన కేసులు నమోదు చేశారు. వీళ్ళు
ఒక రోజు పాటు హీరో అల్లు అర్జున్ రిమాండ్ లో ఉండవలసినటువంటి సిచ్యువేషన్స్ తలెత్తిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కావాల్సి ఉంది. ఇక కోర్టు ట్రయల్స్ లో భాగంగానే ఛార్జ్ షీట్లు దాఖలైన అనంతరం ఇప్పుడు వీళ్ళని వ్యక్తిగతంగా విచారణకు పిలిచిన అనంతరం కోర్టులో ట్రయల్స్ అనేవి ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.